నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వైసీపీ పాలనలో ఏపీ బీహార్ కంటే వెనుకబడిందన్న చంద్రబాబు ఆర్థికంగా కాస్త కోలుకోగానే మిగిలిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడి ప్రజలే ఫస్ట్ విధానంలో ఉద్యోగులు పనిచేయాలన్న సీఎం సేవల్లో నాణ్యత వేగం పెరగాలని ఆదేశం అవినీతికి ఆస్కారం ఉండరాదని హితవు ఏపీలో అందరికీ ఇళ్ల స్థలాల పథకం మార్గదర్శకాలు జారీ 10 ఏళ్ల కాల పరిమితితో ప్రీ హోల్డ్ హక్కులు 2 ఏళ్లలో నిర్మాణం చేపట్టాలని నిబంధన తెలంగాణలో అమల్లోకి వచ్చిన 4 కొత్త పథకాలు తొలి రోజున 72,000 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు 15,044 కొత్త రేషన్ కార్డులు జారీ 18,180 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కింద 563 కోట్లు జమ సాగుకు యోగ్యం కాని భూములు గుర్తిస్తున్నామన్న తుమ్మల ఉత్తరాఖండ్లో అమల్లోకి వచ్చిన ఉమ్మడి పౌర స్మృతి విధి విధానాలపై పోర్టల్ ఆవిష్కరించిన సీఎం ధామి చరిత్రాత్మక రోజుగా అభివర్ణన దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న పతనం 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ ఐటీ ఇంధన రంగాల్లో అమ్మకాల ఒత్తిడి 2024లో టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా జస్ప్రీత్ బుమ్రా స్వదేశం విదేశాల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని ఐసీసీ ప్రశంసలు వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగువకు పడిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ నివేదికలో అంశాలను వివరించిన సీఎం 15% వృద్ధి రేటు ఉంటే తప్ప ఏపీ కోలుకునే పరిస్థితి లేదన్నారు. తీసుకున్న అప్పులను రీషెడ్యూల్ చేసే పనిలో ఉన్నట్లు వివరించారు. ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు అమలు చేస్తామన్నారు. మాట తప్పడం ఇష్టం లేకే వాస్తవాలు చెబుతున్నట్లు వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు స్వాగతించారు. తాను అప్పట్లో చెప్పిన అంశాలే నీతి ఆయోగ్ నివేదికలో ఉన్నాయన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2022-23లో ఆర్థిక వనరులు దారుణంగా దెబ్బతిన్నట్లు చంద్రబాబు వివరించారు. ఆదాయం 17.1% నుంచి 9.8% పడిపోయిందన్నారు. అప్పులు 16.5% పెరిగాయని వడ్డీలు కట్టే మొత్తం 15% పెరిగిందన్నారు. జగన్ ప్రభుత్వంలో అప్పుల కోసం విశాఖలో ఎంఆర్ఓ కార్యాలయం కూడా తాకట్టు పెట్టారని విమర్శించారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా లెవెల్లో 10.98 అయితే ఇక్కడ మనం 13.49 గ్రో అయ్యాం. అప్పట్లో అది 15 పెరిగి ఉండాలి, దాన్ని 10కి తగ్గించేశారు. ఈ రేషియోలో పెరిగి ఉంటే 7 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ తగ్గిపోయింది. 7 లక్షల కోట్ల రూపాయలు అయితే 76,195 కోట్ల రూపాయలు అడిషనల్ రెవెన్యూ వచ్చేది. ఆ డబ్బులు వచ్చుంటే ఈ అప్పులు చేసే పని ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన దాని వల్ల సంవత్సరానికి మీరు చూస్తే 76,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితిలో 15+ గ్రోత్ ఉంటే తప్ప మనం సర్వైవ్ అయ్యే పరిశ్రమ 12.94 గ్రో అయ్యాం. నెక్స్ట్ ఇయర్ నుంచి 15% పైన గ్రో కావాలి. అదే మా ఫైనాన్స్ మినిస్టర్కి ఫైనాన్స్ సెక్రటరీకి వీళ్ళ కూడా చెప్తున్నా. రాష్ట్ర రుణాలను రీషెడ్యూల్ చేయడం వల్ల ప్రభుత్వంపై కనీసం 2,000 కోట్ల మేర భారం తగ్గే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. గత 5 ఏళ్లలో తాము ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందన్నారు. డెట్ గానీ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్లస్ లైబిలిటీస్ అన్ని కలిపి 9,75,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పే చేయకపోతే వీళ్ళంతా కోర్టుకు పోతున్నారు. మొన్న మీరు చూసారు, ఒకరు కోర్టుకు పోయి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డిఫాల్ట్ అయింది అనౌన్స్ చేసి ఎప్పుడో తీసుకున్న అప్పులు కూడా దానికి కూడా మళ్ళీ, ఎందుకంటే వన్స్ క్రెడిబిలిటీ పోతే రేటింగ్ పడిపోతుంది. రేటింగ్ పడిపోతే అప్పులు ఇవ్వరు, ఇచ్చేవాడు కూడా ఇంట్రెస్ట్ పెంచుతారు, బ్యాడ్ స్టేట్ కింద పెట్టేస్తారు. సో వీఆర్ ఫైటింగ్ ఆన్ దాట్. ఇప్పుడంతా కూడా డెట్ రీషెడ్యూలింగ్కి వెళ్తున్నారు. రీషెడ్యూలింగ్ మనం మొత్తం మళ్ళా
కట్టేసి రీపే చేసి ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకొని మళ్ళా ఏ విధంగా చేయాలనో క్లీనప్ చేయాలనుకుంటున్నాం. మారిటోరియం కూడా అడుగుతున్నాం. పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కుకు కేంద్రం ఇచ్చిన నిధులను సంక్షేమానికి మళ్లించడం కుదరదని చెప్పారు. ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు కొంచెం ఆలస్యం అవుతోందని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయ్యింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతాను ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసైనా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై 10 అంశాల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా శాఖల పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని, పథకాల పంపిణీలో 1% కూడా అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీపై 90.20% మంది సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం చెప్పారు. ధాన్యం సేకరణపై 89.92% రైతులు సంతృప్తి వ్యక్తం చేయగా, గోనె సంచుల విషయంలో 30% అసంతృప్తి ఉందన్నారు. దేవాలయాల్లో దర్శనాలపై 70% సంతృప్తి వ్యక్తం చేయగా, వసతులపై 37% భక్తుల్లో అసంతృప్తి ఉందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఆసుపత్రుల్లో అడ్మిషన్పై 90% మంది సంతృప్తి వ్యక్తం చేయగా, సేవలపై 87% మంది సంతృప్తి వ్యక్తమైందన్నారు. బస్టాండ్లలో మౌలిక వసతులపై 63% మంది అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఉచిత ఇసుక లభ్యతపై 78%, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై 79%, రవాణా ఛార్జీలపై 75% మంది సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఉచిత ఇసుక విధానంలో 100% సంతృప్తి కనిపించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ జరగకుండా చేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రైవేటీకరణపై ఇంకా అనుమానాలు ఉన్నాయని మాట్లాడటం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా ఉక్కు పరిశ్రమలు ప్రైవేటీకరణ జరుగుతుంటే ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఆపగలిగామని గుర్తు చేశారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని నమ్మి ఓట్లు వేసి గెలిపించడం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఓ కేసులో విశాఖ కోర్టుకు హాజరైన లోకేష్, అందరం కలిసి మళ్లీ ఉక్కు పరిశ్రమను అభివృద్ధి పథంలోకి తీసుకువెళదామని కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ జరగనీయము, అవ్వదు, మార్క్ మై వర్డ్స్ అని చెప్పా. ఈరోజు కట్టుబడి ఉన్నా స్వామి, మేము కట్టుబడి ఉన్నాం. ఇదేదో మేము మా గొప్పతనం కాదు, ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాట్లాడుతున్నాం. భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం. దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్. సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే, కష్టపడతాం, డివిడెండ్ల ద్వారానో ఉద్యోగాల ద్వారానో తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నాను. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పల్లకి మోసేవారిగానే ఉన్న బీసీలకు తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాకే రాజకీయంగా అవకాశాలు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను ముందుకు తెచ్చి బీసీల నాయకత్వానికి ఎన్టీఆర్ పునాదులు వేశారని కొనియాడారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధుల అభినందన సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ ప్రజాప్రతినిధులను సన్మానించారు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ బీసీలపై కక్షగట్టారని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక బీసీల పథకాలు పునరుద్ధరించారని మంత్రులు చెప్పారు. బీసీలంతా ఐకమత్యంగా సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దామని కేంద్ర మంత్రి రామ్మోహన్ పిలుపునిచ్చారు. బీసీలకు అప్పటి వరకు పంచాయతీ మెట్లు ఎక్కాలనంటేనే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అవమానాలు పడినటువంటి సందర్భంలో ఏకంగా పార్లమెంట్ మెట్లు ఎక్కించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా బీసీలకు వెన్నుదన్నుగా తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తూనే ఉంది. బీసీలకు సంబంధించి కొత్తగా ఒక పథకం ప్రారంభమైందనంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారి సమక్షంలో లేదా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మొదలయ్యాయని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
తెలంగాణలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మొదలైంది. తొలి రోజున 72,000 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన సర్కార్ 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్టు వెల్లడించింది. మండలానికి ఒక గ్రామంలో రైతులకు భరోసా సొమ్ము విడుదల చేసింది. తొలి రోజు 4,41,911 మంది అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు 563 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది. ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు అందుతాయని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సాగుకు యోగ్యం కాని భూములు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మార్చి 31 లోపు లబ్ధిదారులందరికీ నిధుల జమ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో 18,180 మంది వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా కింద 10.91 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 561 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించినట్టు వివరించింది. రైతు భరోసా విషయంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి 15 నిమిషాల్లోనే మాట మార్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా 12,786 గ్రామ పంచాయతీలు ఉంటే పథకాలు కేవలం 612 గ్రామాల్లోనే ఇస్తున్నారని ఆక్షేపించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం క్యాలెండర్ను కేటీఆర్ ఆవిష్కరించారు. గాంధీ వర్ధంతి రోజు కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 12,000 కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు 14 నెలనో 15 నెలనో నడుస్తుంది. ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చేతనైతే ఈ 1,78,000 కోట్లు అనేది అయితే నరుకుతున్నావో ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే స్పీచ్లా మొదలు ఏం చెప్పిండు, తెల్లారే వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు. 15 నిమిషాల్లో మాట మార్చేసిండు. ఎందుకు ఎరికేనా మార్చి 31 డబ్బాల ఓట్లు పడాలన్నా వద్దా? మరి ఓట్లు గుద్దాలంటే చూపెట్టాలి కదా దుకాణాలు. ఇగో అట్లా ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు. పేదలకు ఎలాంటి హక్కులు లేకుండా కేవలం ధనికులు మాత్రమే అన్ని హక్కులను కలిగి ఉండే బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల పునఃస్థాపనకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉపాధి అవకాశాలను దూరం చేసి దళిత, బీసీ, గిరిజన వర్గాలను మరోసారి బానిసలుగా మార్చాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు. దేశ సంపదను కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులకే అప్పగించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ యోచిస్తున్నట్లు రాహుల్ గాంధీ ఆక్షేపించారు. మధ్యప్రదేశ్ అంబేద్కర్ నగర్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను మోదీ సర్కార్ అవమానిస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 50% రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేయడం సహా కులగణన చేపడతామన్నారు. కేవలం కొందరికి భయపడి మోదీ కులగణన చేపట్టడం లేదన్న రాహుల్ దేశంలో విద్యా వ్యవస్థ స్టాంపులు, సర్టిఫికేషన్ల వ్యవస్థలా మారిందని ఆరోపించారు. ఈ సర్టిఫికెట్స్ను పట్టుకుని జీవితాలను మార్చుకోవాలన్న మధ్యతరగతి యువత ఆశలను అదానీ, అంబానీ వంటి కోటీశ్వర్లు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే చిన్న, మధ్య తరహా సంస్థలను ధ్వంసం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆక్షేపించారు. ఇందౌర్లో జరిగిన జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి పోరాటం చేస్తున్నామని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో రాహుల్ వెంట కలిసి నడుద్దామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేటాయించిన స్థలాలకు 10 ఏళ్ల కాల పరిమితితో ఫ్రీహోల్డ్ హక్కులను కల్పించేలా ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉచిత ఇళ్ల పట్టా ఇచ్చేలా విధి విధానాలు రూపొందించారు. ఇంటి పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా ఇంటి నిర్మాణం చేపట్టాలని షరతు విధించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఇంటి స్థలం కేటాయించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా నివాస స్థలం లేదా సొంత ఇల్లు ఉండకూడదని స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నవారు ఇళ్ల స్థలాలకు అనర్హులని తెలిపింది. రెవెన్యూ మంత్రి చైర్మన్గా, పురపాలక, హౌసింగ్ మంత్రులు, అధికారులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. శాఖల మధ్య సమన్వయం కోసం అధికారులతో కమిటీని నియమించింది.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విచారణను పర్యవేక్షించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. ఈ మేరకు ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం నిర్ణయం వెలువరించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. అయితే జగన్ అక్రమాస్తుల కేసుపై ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ జరపాలని ఆదేశించింది. ఇదే సమయంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ వేసిన మరో పిటిషన్పై విచారణ అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ దశలో హైకోర్టును ఆశ్రయించేందుకు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రఘురామ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎడమ కాలువ పనులపై అధికారులు, ఇంజనీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది జూలై కల్లా పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలపై ప్రత్యేక సమీక్ష చేపట్టారు. భూసేకరణ, పునరావాసం, నిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారంపై చర్చించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు చేపట్టకుండా ప్రీ క్లోజర్ చేసిందని మంత్రి నిమ్మల ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు నష్టం వాటిల్లకుండా చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రయోజనాలు, హక్కులను కాపాడే చర్యల్లో కేంద్రం పూర్తి సహకారం అందించాలని కేంద్ర మంత్రికి హరీష్ రావు లేఖ రాశారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించి బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ నిర్మిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని హరీష్ ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రణాళికల అనుమతులు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్న హరీష్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు టీఎంసీ అనుమతి ఇవ్వడానికి 6 నెలలుగా కేంద్రం జాప్యం చేస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రి తన పరపతిని ఉపయోగించి సమ్మక్క సాగర్, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు రావాల్సిన అన్ని అనుమతులు వచ్చేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు. పద్మ అవార్డులు స్థాయి ఉన్నవారికే ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి పాటలు పాడిన గద్దర్కు ఎలా అవార్డులు ఇస్తామని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేంద్ర పథకాలకు పేర్లను మార్చి అమలు చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఒకవేళ పేర్లు మార్చి పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా అమలు చేస్తామని సంజయ్ తెలిపారు. కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయని చెప్పారు. తమకు భేషజాలు లేవని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని సంజయ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపితే ఇస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసినందున తిరుపతన్న జైల్లో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదన్న సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని సూచించింది. సాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నం చేసినా తిరుపతన్న బెయిల్ రద్దు కోసం కోర్టుకు వెళ్లవచ్చని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. పాస్పోర్టు రద్దు సహా ఇతర బెయిల్ షరతులను ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు చేపట్టిన ఆందోళన నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ కోపోద్రిక్తులైన రైతులు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై దాడి చేశారు. వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ భర్త, కార్యదర్శిపై రైతులు దాడి చేశారు. కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని రైతులను బయటకు పంపించి మార్కెట్కు తాళం వేశారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వచ్చింది. యూసీసీ విధి విధానాలకు సంబంధించిన పోర్టల్ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆవిష్కరించారు. ఉత్తరాఖండ్కే కాకుండా యావత్ దేశానికి ఇవాల్టి రోజు చరిత్రాత్మకమైనదని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందన్న ధామీ, ఉమ్మడి పౌర స్మృతి మహిళలపై వివక్షను రూపుమాపుతుందని, చిన్నారుల హక్కులను కాపాడుతుందని తెలిపారు. ఏ మతాన్నో లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురాలేదని, ఇది అన్ని దురాచారాలను రూపుమాపే
చట్టబద్ధ ఆయుధమని వివరించారు. పెళ్లి, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని కల్పిస్తుందన్నారు. సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలు యూసీసీలో పొందుపరిచారు. అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వివాహ వయసు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు. హలాల్ విధానంపై నిషేధం విధించారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమ ప్రాంతానికి పడవలో చేరుకున్న ఆయన పలువురు సాధువులు, యోగా గురువు రామ్దేవ్ బాబా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి స్నానమాచరించారు. ఈ సందర్భంగా అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సాధువులు ఒకరికొకరు గంగా జలాన్ని చల్లుకున్నారు. అనంతరం అమిత్ షా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి గంగామాతకు హారతి ఇచ్చారు. హోంమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రయాగ్రాజ్లో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ మళ్లించడంతో స్థానికులతో పాటు యాత్రికులు ఇబ్బంది పడ్డారు.